అందరికీ నమస్కారం మిత్రులారా. ఓకే, నా వాయిస్ ఇవాళ ఏ పేరు చెప్తే ఎన్ని సమస్యలు మన దేశంలో మన సమాజంలో ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒకే ఒక మంత్రం కానీ ఒకే ఒక నినాదం కానీ ఒకే ఒక పరిష్కారం కానీ ఏమైనా చెప్పమని అడిగితే ఎవరైనా ఏం చెప్తారంటే ప్రజాస్వామ్యం అని చెప్తారు. నాకు తెలుసు. అంటే దేశంలో ప్రజలందరికీ ఏది కావాలో అటువంటి మాట, అటువంటి నినాదాన్ని, అటువంటి పరిష్కారాన్ని పెట్టుకుని మనం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికగా పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం దశాబ్దాలుగా ఐక్యవేదికగా, తర్వాత సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక, ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఇక్కడ దాకా రావడంలో అందరికీ తెలుసు. మా మిత్రులు పుట్ట సురేంద్రబాబు గారి యొక్క దార్శనికత, వారి యొక్క నిజాయితీ, వారి యొక్క వ్యక్తిత్వం, వారు చేసినటువంటిది ఈ సంస్థకి, దీనికి జవసత్వాలు, రక్తమాంసాలు సమకూర్చడంలో వారు చేసినది ఇక్కడున్న మా అందరికంటే కూడా, చాలామంది కంటే కూడా చాలా ఎక్కువని మనందరికీ తెలుసు. ఈ సంస్థ యొక్క స్ఫూర్తికి వారు నా ఉద్దేశంలో మూర్తి రూపంగా ఉన్నారు. వారికి నమస్కారం చెప్తూ నేను ప్రారంభిస్తున్నాను. మేము జయభారత్గా, జన విజ్ఞాన వేదిక బ్రహ్మారెడ్డి గారు, అలాగే మేము జయభారత్గా, సత్యాన్వేషణ మండలితో పాటు ఈ జర్నీ ఇంతకాలం కొనసాగుతున్నందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం. దీంట్లో భాగంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఈ పేరు మీద గత కొన్ని సంవత్సరాలుగా మనం ఫంక్షన్ అయి పనిచేస్తూ ఉన్నాం. గుంటూరులో ఒక సభ జరిగింది, తర్వాత ప్లేనరీ జరిగింది రాజమండ్రిలో, నంద్యాలలో మహాసభ జరిగింది, ఇవాళ ఇక్కడ ఒక ప్లేనరీ జరుపుకుంటున్నాం. కానీ మన మనసుల్లో మనం ఏం చేస్తున్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది చాలామంది మనసుల్లో ఒక ఆందోళన కానీ అసంతృప్తి కానీ నాకైతే కనిపిస్తూ ఉంది. ఇంకా ఎక్కువ చేసి ఉండాల్సింది, లేదా ఎలా చేస్తే బాగుంటుందని. మనం ఇవాళ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి, నా అవగాహన చెప్తున్నాను, ప్లేనరీ కాబట్టి ఇది చెప్పడంలో పొరపాటు కూడా లేదు. ఒకటి, మనకి మన సంస్థ యొక్క నిర్మాణ స్వభావం రీత్యా ఇది ఒక ఐక్య సంఘటన ఉద్యమంగా ఉంటూ వచ్చింది. మొట్టమొదటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఈ రెండు ఒకటి కాదని కూడా నా అవగాహన. ఈ మాట అన్నందుకు క్షమించాలి నన్ను. ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని దాటినటువంటిది. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతలకు కూడా అవగాహన ఉంది. గాంధీ గారు అంటే ఏ జాతీయోద్యమం అయితే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిందో, ఏ జాతీయోద్యమానికి అయితే రాజ్యాంగ రచనా సభ పుట్టుక కారణమైందో, దానికి ప్రధానమైనటువంటి రూపశిల్పి అయినటువంటి గాంధీ గారు ఏమన్నాడంటే, ఈ దేశంలో పేదల్లోకెల్లా పేదవాడు ఇది నా దేశం అనుకునే దేశం గురించి నేను పనిచేస్తున్నాను అన్నాడు. ఇది ఒక భావన. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగం అప్రూవ్ అయిన తర్వాత మాట్లాడిన మాటల్లో చాలా అద్భుతమైనటువంటి ఒక మాట ఏమిటంటే, ఇవాళ మనం వైరుధ్యాల ప్రపంచంలో అడుగుపెడుతున్నాము. ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం ద్వారా మనం రాజకీయపరమైన ఒక మనిషికి ఒక ఓటు అనేటువంటి సమానత్వాన్ని మనం సాధించుకున్నాం. కానీ సాంఘికమైన సమానత్వాన్ని కానీ ఆర్థికమైన సమానత్వాన్ని కానీ మనం సాధించుకోలేదు. అంచేత ఈ కాంట్రడిక్షన్ ఇలా ఉండిపోతుంది. కొన్ని విషయాల్లో మనం ఈక్వల్, కొన్ని విషయాలు ఈక్వల్ కాదు. అంబేద్కర్ ఏం చెప్పారంటే, ఈ పరిష్కారం చేసుకోవాలి, మనం ఈ కాంట్రడిక్షన్ పరిష్కారం చేసుకోవాలి. చేసుకోకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఎంతో శ్రమించి నిర్మించినటువంటి ఈ రాజ్యాంగ సౌధాన్ని ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు తునాతునకలుగా పేల్చేస్తారని ఆయన హెచ్చరించడం అనేది జరిగింది. అంటే ఆయన టోటల్ పిక్చర్లో ఈ ఒక ఓటు ఒక సమానత్వం మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయని మనకు దాన్ని బట్టి అర్థం అవుతుంది. అవి ఈ దేశంలో ప్రజలందరికీ సాంఘికమైనటువంటి ఆర్థికమైన సమానత్వం, లేదా అన్ని రంగాల్లో సమానత్వం. ప్రజాస్వామ్యం అనే మాటకి నాకు అర్థమైనంత వరకు ఒక పర్టికులర్ ఇష్యూలో, అది ఏదైనా కానివ్వండి, దాంట్లో ఎవరైతే భాగస్వాములు స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరికీ సమానమైనటువంటి ప్రమేయము, సమానమైనటువంటి అవకాశము నిర్ణయాల్లో, ఆచరణలో ఉన్నప్పుడే దాని డెమోక్రసీ అనాలని నేను అనుకుంటాను.
రాజకీయ ప్రజాస్వామ్యం గురించి కాదు, మొత్తంగా ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నాను నేను. అంటే ఇవాళ మన దేశంలో ఎక్కడ దాకా వెళ్ళామంటే నేను 40 సంవత్సరాల నుంచి నేను ఇంకా ఎక్కువ ఉద్యమాల్లో నేను హై స్కూల్ చదువుకున్న రోజుల నుంచి ఉద్యమాలు చేసిన వ్యక్తిని. వెనక్కి తిరిగి చూసుకుంటే సమాజం ముందుకు కాకుండా చాలా వేగంగా వెనక్కి వెళ్తుందనే భయం కలుగుతుంది అన్ని విషయాల్లో, చివరికి ప్రజాస్వామ్యం విషయంలో కూడా. ఈ దేశంలో చాలామంది ఉన్నారు, ఈ దేశంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి, ఈ దేశంలో విభిన్నమైనటువంటి మతాలు ఉన్నాయి, విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇది మాది, ఇది మాకు చెందుతుంది, దీంట్లో మాకు రావాల్సింది వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారంటే అటువంటి విషయం అయితే మనకు కలగడం లేదు. ఓకే, మనమైతే ఈ 4 మేము ఈ కోర్ కమిటీ తరఫున మేమంతా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఐక్య సంఘటన స్వభావం ఉన్నటువంటి ఉద్యమం ఎప్పుడు కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ని మాత్రమే ఆమోదించగలుగుతుంది. కామన్ మినిమం ప్రోగ్రాం రీత్యా మాకు ఎన్నికల సంస్కరణలు, గ్రామ సభల నిర్వహణ, సమాచార హక్కు, అదేవిధంగా అధికార వికేంద్రీకరణ అనేటువంటి 4 అంశాలే మేము ఇమ్మీడియట్గా దీని మీద పనిచేద్దామని అనుకున్నాం. ఇమ్మీడియట్గా దీని మీద పనిచేద్దాం అనుకున్నాం అంటే మిగతా విషయాల్ని ఎప్పటికీ పనిచేయమని కాదు, ఆలోచించమని కాదు, అవగాహన కూడా మాకు ఉంది. అయితే రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి విషయాలే కాకుండా వేరే వేరే విషయాలను కూడా రాజ్యాంగ నిర్మాతలు మాట్లాడుతున్నారని నేను చెప్తున్నాను మళ్ళీ. అయితే రాజ్యాంగం కంటే ప్రజాస్వామ్యం చాలా పెద్దది. ఈ రెండుకి, ఈ భావనలకి కోట్లాది మంది ప్రజానికలకు తీసుకెళ్లి వాళ్ళందరినీ కదిపించినటువంటి జాతీయోద్యమం కూడా చాలా పెద్దది. ఈ స్ఫూర్తులు కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ దేశంలో ఎలియనేషన్ అనేది పరాయీకరణ అంటాం, అనేక వర్గాల్లో చాలా వేగంగా పెరుగుతోంది. నేను అనుకుంటాను అంబేద్కర్ మనకి రాజకీయపరమైన సమానత్వం వచ్చింది, ఆర్థికమైనటువంటి సమానత్వము, అదేవిధంగా సాంఘికమైన సమానత్వం రాలేదు, ఇది కాంట్రడిక్షన్ అవుతుంది అన్నాడు. ఈ మాటలని ఎవరు ఎలా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ ఎవరైతే బెనిఫిషియరీస్ ప్రివిలేజ్ ఉన్నారో వాళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. అందుకని వాళ్ళు బాగా ఆలోచించి ఈ రాజకీయ సమానత్వం కూడా తీసేద్దామని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు కూడా పరిష్కారం అవుతుంది. తలకాయ తీసేస్తే తలలో పోతుంది కదా, అంచేత కాంట్రడిక్షన్ ఓ దగ్గర లేదు, ఓ దగ్గర ఉంది అంటాడు, అది కూడా ఇవ్వకుండా ఉంటే అయిపోతుందని ఇవాళ మనకు రాజకీయ సమానత్వం ఉందని నేనైతే అనుకోవడం లేదు. దానికి కారణం ఏమిటంటే ఇవాళ భారతదేశంలో ఎన్నికలే మన ప్రజాస్వామ్యానికి గుర్తు. ఈ ఎన్నికలు ఎలా నడుస్తున్నాయో మనకు తెలుసు. ఎన్నికల సంస్కరణలు కావాలని కాన్సెప్ట్లోనూ ఆచరణలో కూడా కావాలని మనమే అడుగుతున్నాం. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా పోటీ చేయొచ్చు, అది కాగితాల్లో ఉంటుంది. కానీ మీరు పోటీ చేయాలంటే ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే పనిచేస్తారో, మామూలు కార్యకర్త పోటీ చేయాలంటే ఆయన పోటీ చేయలేడు. చేసినప్పటికీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల పాత్ర ఉంది కాబట్టి రాజకీయ పార్టీలు ఆయన టికెట్లు ఇవ్వవు. మనం అప్లై చేస్తే మనం వెళ్ళి అడిగితే కనుక నువ్వు ఎంత ఖర్చు పెట్టగలుగుతావు మొహమ్మద్ అడుగుతారు. ఆ విషయం మనకు తెలుసు. అది అందుకని ఇవాళ ఈ దేశంలో చట్టసభల్లో మనం ఎక్కడ కులగణన చేసినప్పటికీ 50% దాటున్నటువంటి లెక్కలు వస్తున్నటువంటి బీసీలు చట్టసభల్లో చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళలో కూడా కొన్ని వర్గాలు మొత్తంగా లేకుండా పోయినాయి. అలాగే మైనారిటీలు, అలాగే మహిళలు. సమాజంలో దీన్ని పరిష్కరించాల్సింది ఎవరయ్యా అంటే ప్రజలు. వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి. మనం ఉద్యమకారులుగా ఎంత సవాలు ఎదుర్కొంటామంటే వాళ్ళ ఈ మాటలు చెప్తున్నందుకు క్షమించండి, ప్రజలు కూడా నానాటికి కమ్యూనలైజ్ అవుతున్నారు, కరప్ట్ అవుతున్నారు, రకరకాలైనటువంటి ఆలోచనలకి, రకరకాలైన పద్ధతులకు వెళ్ళిపోతున్నారు. ఇందాక వారు వేదిక మీద ఒక పూజారి గారి మీద జరిగినటువంటి దాడిని ప్రస్తావించారు. నేను కేవలం ఎగ్జాంపుల్కి చెప్తాను, నా పేరు కూడా చెప్పట్లేదు. సమాజంలో ఉన్న కమ్యూనలైజేషన్ గురించి చెప్తున్నాను నేను. అదేమిటంటే ఆ దాడి చేసినటువంటి ఆయన ఒక హిందూ, దాడి చేసిన ఆయన ఒక హిందూ పూజారి మీద దాడి చేసినటువంటి విషయం హిందూ రాజ్యం స్థాపన గురించి ఏదో చెప్పాడు ఆయన పద్ధతిలో. ఆవిడ పర్వర్ట్ క్యాండిడేట్, క్రిమినల్ కావచ్చు ఆయన. కానీ వెంటనే మనకు అనిపించే విషయం ఏంటంటే బయట సామాజిక మాధ్యమాల్లో, బయట సమాజంలో, బయట ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూస్తే నాలాంటి వాడికి దిగ్భ్రాంతి కలిగింది. ఎందుకంటే చాలామంది ఏమన్నారంటే అన్నీ కరెక్టే ఉన్నా కానీ ఆయన కొట్టేది లేకుండా అన్నారు. అంటే ఆయన్ని కాకుండా ఒక క్రిస్టియన్ పాస్టర్ను ముస్లింలు కనుక కొడితే కనుక దీని పట్ల సమాజంలో హర్షం వ్యక్తం అవుతుందని చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. అలా ఉన్నారు పబ్లిక్. ఇది మనకే కాకుండా ఆయా మైనారిటీలు కూడా వెళ్ళిపోతుంది. అంటే ఈ దేశం మాది కాదు, మమ్మల్ని కొడితే దిక్కులేదు, కొట్టింది హిందూ పూజారిని కాబట్టి అందరూ చర్చ అదే పని చేసావు, బాగానే ఉంది. కానీ ఇవి సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి, ఒపీనియన్ తయారవుతోంది. దాన్ని బట్టి ఇది చాలా దుఃఖం కలుగుతోంది ఇలాంటి పరిస్థితి. ఇలాగే అనేకమైన విషయాలు నేను చెప్పగలుగుతాను. అలాగే ఈ దేశంలో న్యాయం జరుగుతుందా అంటే హషింపురా అని ఉత్తరప్రదేశ్లో 70 మంది ముస్లింలు ఒకసారి భద్రతా దళాల వాళ్ళు తీసుకెళ్ళి కాల్చేశారు.
కాల్ చేస్తే దాంట్లో 5-6 ఆ పక్క ఈ పక్క పడిపోయి దెబ్బలతో తప్పించుకునే వాళ్ళు చావకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల కేసు బిల్డ్ అయింది. 34 సంవత్సరాలు న్యాయస్థానంలో పోరాటం తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సాక్ష్యం తర్వాత ఆ కేసులో ఎవరికి శిక్ష పడకుండా కొట్టేశారు. ఎవరికి పడలేదు. ఇలాంటి సంఘటనలు మనం అంతుబంతు లేకుండా చెప్పచ్చు. కులం గురించి చెప్పచ్చు, ఆడవాళ్ళ గురించి చెప్పచ్చు. మొన్న నేను చూశాను కోర్టులో ఏమైనా తీర్పు వచ్చిందంటే, ఆమె చనిపోయింది భార్య, ఆమెతో భర్త చాలా దుర్మార్గమైన పద్ధతిలో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు, అసహజమైన రీతిలో. ఆమె రెసిస్ట్ చేస్తే వినలేదు, నేను దానివల్ల చనిపోతున్నాను, నా పట్ల ఇతను దుర్మార్గం చేశాడని చెప్పి చచ్చిపోయింది. ఆమె యొక్క స్టేట్మెంట్ ఉంది. అదే సమయంలో ఆమె అందుకే చచ్చిపోయిందని చెప్పేటువంటి ఫోరెన్సిక్ రిపోర్టు ఈ కారణం వల్ల ఆమె చనిపోయింది, ఈ దుర్మార్గుడు చేసిన పని వల్ల అంటే జడ్జి గారు ఏమని తీర్పిచ్చాడంటే అతను నిర్దోషి వదిలిపెట్టాడని తీర్పిచ్చాడు. ఎందుకంటే భర్తకు రైట్ ఉంటుంది అని. ఇట్స్ మోస్ట్ షాకింగ్. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇది మ్యారిటల్ రేప్ అనేది నేరమా కాదా తేల్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇది ఆడవాళ్ళు ఎవరైనా దీన్ని చూసినప్పుడు ఈ దేశంలో మమ్మల్ని భర్త అనేటువంటి వాడు చంపడానికి లైసెన్స్ తీసుకున్నాడు, ఎలాగైనా బిహేవ్ చేయడానికి లైసెన్స్ తీసుకున్నాడు, పెళ్ళంటే అర్థం అది, చట్టం కూడా అదే చెప్తుందని. ఇదంతా కూడా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందంటే రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని చెప్పాలి. ఇప్పుడు జరుగుతున్న కార్యకలాపాలు చాలా మటుకు రాజ్యాంగబద్ధమని కూడా చెప్పాల్సి వస్తుంది. అంచేత నేను ఇక్కడ ఈ ప్రాంతం వచ్చినప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది, వాకపల్లి అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ రేపులు జరిగినాయి గిరిజనులకు సంబంధించి. మేము దాని మీద పోరాడినటువంటి వాళ్ళలో మేము కొన్ని జిల్లాలకు బాధ్యతలు తీసుకు పోరాడాము. నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఆ రేపులు జరిగిన వాళ్ళు గిరిజనులు కాబట్టి వాళ్ళకి సమయంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరగలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించడం జరగలేదు. అక్కడే చాలా అన్యాయం జరిగింది. చిట్ట చివరికి ఆ కేసు కోర్టులో ఆటోమేటిక్గా నిలబడేది కాదు. చాలా సంవత్సరాలు దాని గురించి పోరాడారు. ఇవాళ ఎవరెవరు ఏ అడ్వకేటు ఆ ఇష్యూ మీద పోరాడాడో, ఎవరు షెల్టర్ ఇచ్చారో, ఎవరు ఆ మహిళలను తీసుకెళ్ళి సాక్ష్యం ఇప్పించారో వాళ్ళందరినీ కూడా వేరే కేసుల్లో ఇవాళ ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఈ రెండు సంబంధం లేనివంటే నేను చెప్పలేను. కానీ ఈ దేశానికి గిరిజనులు ఇది ప్రజాస్వామ్యమే ఇది నడుస్తుందని అనుకునే అవకాశం లేదు. ఇది ఎలిమినేట్ అవుతున్నారు. తమిళనాడులో మీరు చూసారు, బుల్లెట్ బండి నడిపినందుకు చేతులు నరికారు. అది కూడా ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల తర్వాత, ఇది ఎప్పుడో కాదు. ఆత్మగౌరవ ఉద్యమాలు నడిచిన తర్వాత, కులం మీద చర్చ జరిగిన తర్వాత కూడా ఇది జరుగుతోంది. సమాజంలో ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పుడు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడ నిలబడినటువంటి ప్రజలతో మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏ పెద్ద ప్రయాణమైనా ఒక అడుగు నుంచి స్టార్ట్ చేయాల్సిందే. అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం హ్యాండిల్ ఒకేసారి చేయాలని నేను కూడా ఏం అనడం లేదు. కానీ ఇవన్నీ కూడా సమాజంలో రాను దిగజారుతున్న ప్రమాణాల గురించి చెప్తా ఉన్నా. ఏం చెప్తున్నాను నేను, మనం ఎటువంటి ప్రజల హ్యాండిల్ అయినా ప్రజలు కూడా కమ్యూనలైజ్ అవుతున్నారు, ప్రజలు కూడా కరప్ట్ అవుతున్నారు. మునుగోడు అనేటువంటి ప్రాంతంలో చిన్న ఉప ఎన్నిక జరిగింది లాస్ట్ ఇయర్. మనలాంటి ఒక సంస్థ 650 కోట్లు ఖర్చు పెట్టారని నివేదిక ఇచ్చారు. ఆ ఉప ఎన్నికల్లో నెగ్గిన క్యాండిడేట్ 1 ఇయర్ కూడా ఎమ్మెల్యే కింద ఉండడు. ఒక ఏడాది ఎమ్మెల్యేగా లేకుండా ఉండడానికి 650 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరంటే పబ్లిక్కి పంచి పెట్టారు. అక్కడ విలేకరులు రాశారు, చాలా చోట్ల పబ్లిక్ ఓటింగ్కి రాకుండా అట్టలు పట్టుకుని ధర్నా చేశారు. మాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము ఓట్లు వేయట్లేదని. రాజకీయ పార్టీలు వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళకి డబ్బులు వెహికల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ చేసి ఓట్లు వేయించారు. ఇదంతా మన కళ్ళ ముందు జరిగింది. పేపర్లో రిపోర్ట్ అయిన విషయం చెప్తున్నాను నేను. అంటే ప్రజలు డబ్బులు తీసుకోవడం మా హక్కు అనుకుంటారు. చాలామంది మేధావులు డబ్బులు ఇస్తే వాడు చాలా దోచుకుంటున్నాడుగా అని తర్కాలు చెప్పేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు కరప్ట్ అయ్యేటువంటి పబ్లిక్, కరప్ట్ కావడం తప్పేమిటని మాట్లాడేటువంటి వాళ్ళు, వీళ్ళ మధ్య కూర్చొని మనం మాట్లాడాలి. చాలా విషయాలు చట్టంలో ఏమి ఉంటాయి, చాలా విషయాలు జీవితంలో అంటే తేడా ఉంటుంది. వరకట్నం అనేది చట్ట ప్రకారం నిషేధం. కానీ జడ్జి గారు వరకట్నం ఇస్తారు, పోలీసులు వరకట్నం ఇస్తారు, సిఐ గారు ఇస్తారు, ఎస్ఐ గారు ఇస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి కేసు పెడితే ఏముంది దాంట్లో అని అంటాడు. ఎందుకంటే ఆయన చేస్తాడు కాబట్టి. అందుకని సమాజంలో నైతికంగా ఇది నేను తప్పు అని అనుకునేదాకా ఆ రకమైనటువంటి దాని పట్ల కోపం అనేది రాదు. సమాజంలో చాలామంది ప్రజలు ఇవాళ కరప్షన్ పట్ల, దేశంలో జరుగుతున్నటువంటి దారుణమైన పద్ధతుల పట్ల మనం కాంప్రమైజ్ అయి ఉన్నాం. అంచేత ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనేటువంటిది ఒక పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది ప్రజలు అన్నిసార్లు కరెక్ట్గా ఉంటారనేది నేనైతే, అది ఎవరన్నారు కానీ ఎవరన్నా అనుకుంటారు, అసలు అలా ఉండరు. అలా ఉంటే ఉద్యమకారుడికి పని లేదు. ప్రజలు కరెక్ట్గా లేకపోవడం ఒక సమస్య. మన వైపు నుంచి మనం తీసుకున్నటువంటి ఎజెండాకు ఉన్నటువంటి సమస్యలు. ఈ ఎజెండాలు కూడా మేము గమనించింది ఏంటంటే, కార్యక్రమాల యొక్క పరిమితి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాల్లో మేము ఎన్ని కార్యవర్గాల మీటింగ్లు పెట్టాము, ఎన్ని కార్యదర్శి వర్గాల మీటింగ్లు పెట్టాము అని చెప్తున్నాం. కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామనే దాంట్లో రాష్ట్రవ్యాప్త కార్యక్రమం ఎవరో శివభారత్ గారు ఎవరో రాష్ట్రవ్యాప్త చేయమని కూడా అన్నారు. ఈ కార్యక్రమం కూడా మేము సక్రమంగా దాన్ని చేయలేకపోయాం. దానికి ఎవరిని నిందించిన నేను కోర్ కమిటీ సభ్యుడిని అని చేత దీనికి సంబంధించినటువంటి పరిమితమైన ఎజెండాలు కూడా మేము సరైనటువంటి కార్యక్రమాలు డిజైన్ చేయడంలో కాలేదు. ఆ విషయం అది కావాల్సి ఉండింది. ఈ విషయాలన్నింటి పట్ల ఇవన్నీ కూడా నేను అందరి ముందు ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే,
ఇవన్నీ ఉన్నాయి, మా అందరి మనసులో ఉన్నాయి. బ్రహ్మారెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కూడా క్రోనీ క్యాపిటలిజం గురించో లేకపోతే దేశంలో ఆర్థిక సమానతలు అవన్నీ మాట్లాడుతున్నారు. వాటి గురించి మన కార్యక్రమం లేదు. కానీ ఇట్స్ అన్ ఇష్యూ. ఈ కాంట్రడిక్షన్స్ పనిచేస్తున్న సొసైటీలో మేమంతా పనిచేస్తున్నాం. ఇక్కడున్న పబ్లిక్తో మాట్లాడాలి, ఈ పబ్లిక్ని ర్యాలీ చేయాలి. ఇవాళ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలయ్యేటువంటిది గ్రామ సభే అని మనకు అవగాహన ఉన్నది. నేను సంపూర్ణంగా అది వాస్తవం అనుకుంటున్నాను. దాన్ని డమ్మీ చేయగలిగిన విషయం మనకు చాలా స్పష్టంగా తెలుసు. దాన్ని రికార్డుల ప్రకారం మెయింటైన్ చేస్తున్న విషయం మనకు తెలుసు. కానీ దాన్ని ఎట్లా తీసుకోవాలనేటువంటి ఛాలెంజ్ అంటే మన ముందు చాలా సీరియస్ కర్తవ్యాలు ఇవన్నీ కూడా. అధికార వికేంద్రీకరణకు సంబంధించి, ఎన్నికల సంస్కరణకు సంబంధించి కూడా మనం ఇంకా దాన్ని స్లోగన్ రూపంలోనే ఉంచుకున్నాం, కానీ ప్రోగ్రామ్ రూపంలో ట్రాన్స్లేట్ చేయలేకపోయినాం. సో ఇవాళ మనకున్నటువంటి అసెట్స్ చెప్తాను నేను. రాష్ట్రం కాదు, బహుశా దేశంలోనే గొప్పగా పరిగణించదగినటువంటి వ్యక్తులు ఇక్కడ సత్యాన్వేషణ మండలి కానీ, మన బ్రహ్మారెడ్డి గారి జనవిజ్ఞాన వేదిక కానీ, అలాగే జయభారత్ కానీ, అలాగే ఇక్కడ మిత్రులు పారేపల్లి సత్యనారాయణ గారు అంటే అనేక మంది మిత్రులు, అనేక మంది గురించి నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి వాళ్ళు దేశంలో ఎక్కడైనా ఉన్నారని నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే వీళ్ళెవరికి కూడా ఈ మొత్తం బ్యానర్ మీద ఎవరి బొమ్మ పెద్దది లేదు. ఉందండి? లేదు కదా. ప్రజాస్వామ్యం అని రాశారు, వేరేం రాయలేదు. అంటే వ్యక్తిగతమైనటువంటి ఎజెండా లేదు. నేను నాయకుడిని కావాలనే కోరిక లేదు, నాకు ఇది కావాలనే స్వార్థం లేదు, లోభం లేదు. అలాగే మీరంతా కలిసి నాకు ఉపకారం చేయడం లేదు, పోనీ డబ్బులు కలెక్ట్ చేసుకుందాం లేదు. ఇవన్నీ కూడా గొప్ప అద్భుతమైనటువంటి ఈ వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఏ సంస్థలు కూడా ఇది లేరు. ఇది అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి, అద్భుతమైన చరిత్ర ఉన్నటువంటి, అద్భుతమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఈ సంస్థలో ఉన్నారు. ఇది చిన్న విషయం కాదని నేను చెప్తున్నాను. రెండో సమస్య చెప్తాను నేను. ఇవాళ మన కార్యక్రమాలు ఏమి, సొసైటీలో ఇంకో తీవ్రమైన సమస్య ఉంది వీటన్నిటికి తోడు. అదేమిటంటే ప్రజలకి ఆదర్శమైనటువంటి పద్ధతిలో జీవించడం, లేదా ప్రజల గురించి మనం సామాజిక బాధ్యత అంటామే అలా పనిచేయడం అనేది ఇవాళ జనరేషన్లో చాలామంది దృష్టిలో వెర్రితనం కింద, పెచ్చతనం కింద లెక్కలోకి వస్తుంది. ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. గత 30 ఏళ్ల నుంచి ప్రజారంగంలో వాళ్ళు ఎవరైనా ఈ మాట చెప్తారు. అంతకుముందు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి చిన్న చిన్నవి, వాటితో జనం ఉండేవారు. అంచేత జనం బయటకు వచ్చేవారు. ఈ టెక్నాలజీ రీత్యా అందరి చేతిలో వాట్సాప్లు గొడవలు లేవు. కానీ ప్రైవేటు పెట్టుబడి, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు వచ్చిన తర్వాత వాటితో పాటు అస్థిరత అనేది ఒకటి వచ్చింది. అంచేత వాళ్ళు విపరీతమైన డబ్బు ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఉద్యోగాలు వెంటనే పోతాయి. అంచేత మీ మాట వినడానికి రెడీగా లేడు. 4 లక్షలు సంపాదిస్తాడు. ఈ 4 లక్షలు రేపు ఉండవచ్చు, నువ్వు పక్క తప్పుకో, నేను అర్జెంటుగా అప్డేట్ కావాలి అంటాడు. లేకపోతే ఆ 4 లక్షలు సరిపడా అతను ఒక వినిమయ టూల్ లాగా దానికి సంబంధించినటువంటి కార్లు, దానికి సంబంధించిన బంగ్లాలు కొనుక్కోవడానికి దానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది 20 అవి కొనుక్కున్నప్పుడు దాని ఇన్స్టాల్మెంట్లు, ఈ ప్రెషర్లో ఉంటాడు. అంచేత మన కార్యకర్త పోయి నువ్వు ఈ ప్రజాస్వామ్యం గురించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావంటే, అసలు గతంలో ఎవరైనా ఆదర్శాల గురించి పనిచేస్తుంటే ఆయన వేరండి, ఆయన కొంచెం ఆలోచిస్తున్నాడు, చాలా గొప్పవాడు అనే మంచి పేరు ఉండేది. ఇవాళ ఎవరైనా కూడా సొసైటీ గురించి పనిచేస్తున్నారంటే ఏం పాపం అని వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు. ఏమైంది, వాళ్ళ పిల్లలు ఎవరు చూసుకుంటారు, పిచ్చా, ఎందుకు తిరుగుతున్నారు, ఈ పనుల మీద తిరుగుతున్నారు ఏంటి, అలా కాకుండా ఏమీ లేదా, సరే కానీ కొంచెం కుటుంబాన్ని కూడా చూసుకోండి అని మనకే ఎదురు చెప్తాడు. మనం వెళ్ళాడిని తెచ్చే మాట దేవుడు అని బయట చూసుకోండి. ఇంట్లో ఎలాగా వాయింపు ఉంటుంది, ఏమనంటే వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం, మన పిల్లల సంగతి చూస్తున్నావా అని వీళ్ళు ఎలాగ తిడతారు. అంచేత ప్రజారంగంలో పనిచేసేటువంటి వ్యక్తికి సొసైటీలో అప్రిసియేషన్ పోయి దానికి బదులు వ్యతిరేకత రావటం, దానికి రావడానికి జనరేషన్ సిద్ధం కావడం మనొక్కళ్ళమే కాదు, బయట అనేక సంఘాల్లో ఇది ఒక పెద్ద సవాల్ కింద ఉన్నది. ఇవాళ ప్రజారంగంలో ఆదర్శాల గురించి పనిచేస్తాను, నేను నా జీవితాన్ని ఆదర్శాలకి అర్పిస్తాను, లేకపోతే నాకు సామాజిక కర్తవ్యం ఉందని నెరవేరుస్తాను అనేటువంటి వాడు ఇవాళ చాలా అరుదైనటువంటి అంతరిస్తున్నటువంటి జాతిగా వచ్చాడు. ఎవడు లేడా అని పట్టుకోవాలంటే కష్టం. అందుకని అలాంటి వాళ్ళు బయట సంస్థలన్నీ కూడా ఈ సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి. దీన్ని ఎట్లా ఫేస్ చేయాలనేటువంటిది. అంటే ఇవన్నీ ఉన్నాయంటే మనం అన్ని పనులు మానేమని అర్థం కాదు. ఎటువంటి సమస్య ఉన్న గాంధీ గారు మాట చెప్పాడు, ఏమనంటే శాంతి కాముకుడికి ఈ సమాజంలో స్థానం లేదు, ఈ విషయం తెలుసుకుని కూడా అతను పని చేయాలని చెప్పాడు. నీకు సొసైటీలో ప్లేస్ లేకపోతే నువ్వు పని చేయాల్సిందే, ఎందుకంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని కాబట్టి. ఇవాళ ఎవరు లేకపోయినా సరే ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి చర్చను తీసుకురావడం అనేది, ఆ ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అనేటువంటి గ్రామ సభని దాని గురించి ఇంప్లిమెంట్ చేయడం, దాని గురించి అవగాహన పెంచుకోవడం, అలాగే దాంట్లో మనకు పనికొచ్చేటువంటి రాజ్యాంగం పట్ల అవగాహన కలిగించడం, ఇవన్నీ గొప్ప కార్యక్రమాలే. ఈ కార్యక్రమాలు అర్జెంటుగా జరగాలి. దీనికి సంబంధించినటువంటి పనిలో అందరం కూడా పూర్తిగా మనసు పెట్టి పనిచేసేటువంటి విధానం మనకు కావాలి. అక్కడి నుంచి మనం ఈ పని విస్తరించగలుగుతాం లేదా అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవచ్చు. విస్తరించవచ్చు, విస్తరించకపోయినప్పటికీ ఈ పనికి ఉన్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గేది కాదు. అందువల్ల జయభారత్గా మేము చాలా కాలంగా ఈ సంస్థ చేస్తున్నటువంటి ట్రావెలింగ్లో నేను గతంలో మహాసభల్లో చెప్పి ఉన్నాను, ఏమనంటే మేము మా సామర్థ్యానికి సరిపడిన విధంగా ఈ కార్యక్రమంలో పనిచేయలేదు.
అలా చేయకుండా ఉండడం తప్పే మేము చేసింది. దాన్ని దిద్దుకుంటా ఉన్నాం. ఆ ప్రాసెస్లో మేము ఉన్నాము. ఇవాళ చాలా చోట్ల బాధ్యతలు తీసుకోవడానికి కానీ, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక యొక్క నిర్మించడానికి కానీ, ఆ యొక్క నిర్మాణాన్ని నిర్మించడానికి కానీ, కార్యక్రమాలు టేకప్ చేయడానికి కానీ ఎంత పనైనా సరే వెయిట్ భుజం మీద తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రాసెస్లో చాలా ముందుకు వచ్చాము గతం కంటే. మేము ఆ విధంగా చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామకృష్ణారెడ్డి గారికి, కౌతార ప్రసాద్ గారికి నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను. అలాగే గ్రేట్ ఇన్స్పిరేషన్ శ్రీనివాసరావు గారికి, ఈ నాయకులకి అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, మేము వెయిట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, మేము పనిచేస్తాము, మేము ఆల్రెడీ పనిచేసేటటువంటి క్రమంలో ఉన్నాం. మీరు మమ్మల్ని ఆ రకంగా మౌల్డ్ చేసుకునేటువంటి పని మాత్రం మీరు చేయాల్సిందే. అది చేయకుండా మీరు నిందలేస్తే లాభం లేదు. ఇందాక ఉన్నటువంటి ఫారంలో కూడా మేము ఏం చెప్పామంటే, జయభారత్లో ఒక సమస్య ఉంది. మేము ఎవరు కూడా వ్యక్తులుగా లేవు. వాళ్ళ వ్యక్తులుగా ఉండడానికి, వ్యక్తులుగా జీవించడానికి మాకు జయభారత్ సంస్థ అధికారం ఇవ్వలే. అందుకని మేము ఏదైనా పని చేస్తే మా సంస్థ చెప్పినట్టు చేయాల్సిందే. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది జయభారత్ సంస్థ తరఫున జిల్లాల వారీగా బాధ్యతల్లోనూ ఉండి లేకుండా ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈ ఫారం ఏదైతే ఉందో ఆ ఫారం మీద నేను సంస్థలో మేము దాని మీద మాట్లాడి స్టాండ్ తీసుకుంటామని చెప్పాం. డబ్బులు కావాలి, నిర్మాణం జరగాలి, టైం పెట్టాలి, వాళ్ళు ట్రైనప్ అయి ఉండాలి, ఆ ట్రైనప్ అయినటువంటి విధానంలో పనిచేయాలి, అన్ని ప్రమాణాలని నెరవేర్చే విధంగా ఉండేటువంటి కేడర్ని తయారు చేసుకుంటాం. ఇందాక మా సోదరుడు లోకనాథ్ చెప్పినటువంటి విధంగా ఏ జిల్లాల్లో మనం ఇంకా మిగతా జిల్లాల్లో అని కూడా చెప్పాడు. మనం 10-11 జిల్లాల్లో ఉన్నాం, మిగతా జిల్లాల్లో లేవనేది నా అవగాహన. ఈ జిల్లాల్లో ఈ సంస్థని బలోపేతం చేయడంలో మేము దీన్ని ఖచ్చితంగా సవాల్గా తీసుకుని మమ్మల్ని మేము మౌల్డ్ చేసుకుని ఇంకా బెటర్గా మేము చేస్తాము. అందుచేత ఈ సంస్థను ఎక్కడ డౌన్ కానివ్వము, ఈ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో మేము ముందే ఉంటాము అనేటువంటిది మనవి చేస్తాను. ఇంకో చిన్న పర్సనల్ తీర్మానాలు ప్రతిపాదనలు చేయడం కంటే కూడా మనం కొన్ని విషయాలను అర్థం చేసుకోమని నేను ఇది ఫ్లెక్సీలు వాడటం కానీ, తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ వాడటం కానీ, ఇవి మైక్రో ప్లాస్టిక్స్ని విపరీతంగా పెంచి సర్వ విధ్వంసానికి కారణమవుతున్నాయి. చివరికి మన ఇందాక వాడినటువంటి ప్లేట్స్ కూడా, ఈ పేపర్ ప్లేట్స్ కూడా థిన్ లేయర్ ప్లాస్టిక్ ఉంటుంది. దీన్ని ఉద్యమకారులు నేను తీర్మానంగా ఎందుకు పెట్టలేదంటే దానికి మళ్ళీ అంత వ్యవహారం అక్కర్లేదు. జస్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీ వల్ల వీలనేది ఇంప్లిమెంట్ చేయండి. మా సంస్థలో అయితే ప్లాస్టిక్ బాటిల్ టచ్ చేస్తే మాకు 500 రూపాయలు ఫైన్ మా సంస్థలో వేస్తారని చెప్పి మేము ముట్టుకోం. మీ ఇళ్ళకి మీరు వెళ్ళేటప్పుడు మీరు ఒక చిన్న స్టీల్ బాటిల్ కొనుక్కోండి, దాన్ని క్యారీ చేయండి. ఎక్కడ దొరికితే గుర్తుపెట్టుకోండి, కేవలం ఈ 10-20 సంవత్సరాల నుంచి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చిన అంతకుముందు కూడా ఉద్యమాలు ఉన్నాయి, సభలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనం దీన్ని కంపల్సరీ చేసుకున్నాం. మనం అక్కడ పడేసినటువంటి ప్లాస్టిక్ చాలా చిన్న రేణువులుగా కలిసిపోయి అది మనకే క్యాన్సర్ తెచ్చిపెడుతుంది. మన మట్టిలో, మన భూమిలో, మన అన్నిటికి కూడా థ్రెట్ కింద తయారైంది. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోమని కొంత. అలాగే ఇవి క్లాత్ ఫ్లెక్స్లు దొరుకుతాయి. మేము గతంలో ఒక ఫ్లెక్స్ తోటి 50 మీటింగ్లు అలా పెట్టాలని ఆలోచించి చిన్న ఫ్లెక్స్ వేసుకుని 50 మీటింగ్లు పెట్టేవాళ్ళు, అది పేపర్ మీద రాసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ విధానం మేము కూడా మార్చుకుని శుభ్రం క్లాత్ ఫ్లెక్స్కి వెళ్ళగలుగుతున్నాం. మీ జిల్లా నుంచి, మీ ప్రాంతాల నుంచే తెప్పించుకుంటాం. ఆకులు మామూలుగా దొరుకుతాయి కుట్టినవి. మేము రాష్ట్రంలో హైదరాబాద్ కూడా తెప్పిస్తున్నాం వాటిని. ఎందుకంటే ఇది ఓన్లీ ఆకులు కుట్టినటువంటివి, ప్లాస్టిక్ కల్తీ లేనటువంటివి ఉన్నాయి. అలాంటివి కూడా కొన్నిటిని ఆదర్శంగా తీసుకోమని నేను చెప్తున్నాను. అలాగే మీరు ఈ విషయాలే కాకుండా సొసైటీలో పెరుగుతున్నటువంటి మొత్తం ట్రైట్స్ మీద కూడా ఇది మన దగ్గర నుంచి ఈ కమిటీలన్నీ ఆలోచనలు, నాయకత్వాలన్నీ కూడా వస్తాయి. చాలా విషయాలు యాక్సెప్టబుల్గా కనిపిస్తున్నాయి, యాక్సెప్టబుల్ కాదు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యం దెబ్బ అనేటువంటిది మనకు తెలిసిన చోట్ల కూడా తెలియకుండా మీ కళ్ళ చుట్టూ త్రిశూల దీక్షలు జరుగుతున్నాయి. అది అభ్యంతరకరం. క్రిమినల్స్ వాళ్ళు. రాజ్యాంగం అది ఏమీ లేదు. వ్యవస్థ కత్తులు పంచుతూ ఉన్నారు. దాని చట్టం అనుమతించదు. అది స్ఫూర్తికి విరుద్ధం. అలాగే భారతమాత అనే పేరు మీద భారతమాత బొమ్మ పెడతారు. ఆ భారతమాత చేతిలో కాషాయ జెండా ఉంటుంది. ఇది చాలా ఘోరం. ఇది దానివల్ల ఈ దేశంలో 40 కోట్ల మంది ప్రజలు ఈవిడ మన మనిషి కాదు, మనకి దేశాన్ని చెందాలని కూడా మనకు వస్తుంది. ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్. ఇవన్నీ కూడా నేషనల్ సింబల్స్ పేరు మీద బయటకు వెళ్తూ ఉన్నాయి. ఇలాంటి విషయాల్ని ఇక్కడ మన ప్రోగ్రాంలో లేవు. కానీ ఐ అపీల్ యూ, దయవుంచి డెమోక్రసీ అనేటువంటి దాని యొక్క స్పిరిట్ని విస్తరించాలంటే అది అక్కడ ఆకాశం నుంచి పైనుంచో ఏదో కమిటీ నుంచి సాధ్యం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించినట్టు సాధ్యం అవుతుంది. మనం రాజ్యాంగేతరమైనటువంటి విషయాల్ని, ప్రజాస్వామ్యేతర విషయాల్ని, ఈ దేశంలో ప్రజానీకాన్ని ఎలిమినేట్ చేసేటువంటి విషయాల్ని, కొంతమంది ప్రజలకి గుచ్చుకునేటువంటి విషయాల్ని, బాధ పెట్టేటువంటి విషయాల్ని మనం ప్రజా జీవితం నుంచి మొత్తంగా వేరు చేయగలిగితే, అందరికీ సమాన అవకాశాలు మనం వచ్చేలా ఏర్పాటు చేయగలిగితే ప్రజాస్వామ్యం 100% మనం చేయగలుగుతాం. మనం ఒక ఎజెండా పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఈ ఎజెండాని 100% నెరవేరుద్దాం. ఈ ఎజెండాని భవిష్యత్తులో మనం కొంచెం వీలైనంత వరకు మనకి అంగీకారం కుదిరినంత వరకు దాన్ని విస్తరించుకుందాం. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు నేను నా అభిప్రాయాలే చెప్పాను, కానీ వేరే అందరి అభిప్రాయాలు గాను సంస్థ అభిప్రాయాలుగా చెప్తున్నావు కాదు. వాటిలో ఒకవేళ
నేను ఎక్కువ చెప్పాను అనుకుంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి దయవుంచి. మరొకసారి అధ్యక్షులకి ఈ సంస్థల తరఫున, జయభారత్ సంస్థల తరఫున ఈ సంస్థని పటిష్టం చేయడంలో ఖచ్చితంగా మేము అన్ని విషయాల్లోనూ కొంచెం కూడా తేడా లేకుండా ఉండి మీరు మీ చేత కూడా మేము ఓకే అనిపించుకుంటాం అని చెప్తూ ముగిస్తున్నాను. జై భారత్.